బాపట్ల జిల్లా రేపెల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవూరు గణేష్ తీరుపై అసంతృప్తి జ్వాలలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పార్టీలో ఉన్న కొంతమంది జెడ్పీటీసీ, ఎంపీటీసీలో పార్టీని వీడియో వెళ్లిపోతున్నారు. సొంత పార్టీలోనే కొందరు నాయకులు ఇండిపెండెంట్గా నామినేషన్లు వేశారు. గణేష్ తీరు మార్చుకోవాలని, లేదంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవని మిగిలిన నాయకులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా మోపిదేవి వెంకటరమణ చెప్పినట్లుగా చేస్తున్నారు తప్ప కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదని విమర్శిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈవూరి గణేష్ తీరుపై అసంతృప్తి జ్వాలలు రోజురోజుకి పెరుగుతున్నాయి. పార్టీలో ఉన్న కొంతమంది జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. సొంత పార్టీలోనే కొందరు నాయకులు ఇండిపెండెంట్గా నామినేషన్లు కూడా వేశారు. గణేష్ తీరు మార్చుకోవాలని, లేదంటే వైసీపీకి ఇబ్బందులు తప్పవని మిగిలిన నాయకులు హెచ్చరిస్తున్నారు. పూర్తిగా మోపిదేవి వెంకటరమణ చెప్పినట్లుగానే చేస్తున్నారు తప్ప కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదని విమర్శిస్తున్నారు. రైట్గా బాపట్ల జిల్లాలో వైసీపీ పార్టీలో జరిగిన ఈ అసంతృప్తి జ్వాలలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, బాపట్ల జిల్లా రేపల్లెలో కొత్తగా ఈవూరు గణేష్ కి వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. మోపిదేవి వెంకటరమణని కాదని కూడా ఆయనకి అవకాశం ఇచ్చింది. అయితే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ అక్కడ 2 సార్లు కూడా విజయం సాధించారు. అతను గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే 3సారి కూడా అతనే అక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి వ్యక్తి కావాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం కొంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఈవూరు గణేష్ కి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. కానీ ఇచ్చినప్పటి నుంచి కూడా అక్కడ పూర్తిగా ఈవూరి గణేష్ పై మాత్రం అసంతృప్తి జ్వాలలు వెలువెత్తానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం, దానికి తోడుగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పార్టీ సభ్యుల్ని పట్టించుకోవడం తోటి వాళ్ళు పక్క పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే కొంతమంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఆ పార్టీని వీడి బయటికి వెళ్లారు. దానికి తోడుగా అదే పార్టీకి సంబంధించినటువంటి బొర్రా శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రస్తుతం ఇండిపెండెంట్ గా కూడా అతను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గతంలో ఐన్యూస్ లో కూడా కథనాలు ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ఆయన తీరు మారలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ మోపిదేవి వెంకటరమణ చెప్పినట్లుగానే చేస్తున్నారు తప్పితే కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్లడంలో పూర్తిగా కొంత అతను స్లోగా వెళ్తున్నారు తప్పితే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళట్లేదని చెప్పేసి కూడా అక్కడ కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి తోడుగా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సామాజిక వర్గం నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది. సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్లి కొన్ని ఓట్లు తనకు వేయాలి, మరికొన్ని ఓట్లు అనగాని సత్యప్రసాద్కి వేయాలి అని చెప్పేసి చెప్పడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా కార్యకర్తలు, సొంత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఒక పక్క పార్టీ అక్కడ చూసుకుంటే కొంతమంది రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు గణేష్ పై ఉన్నటువంటి ఈ వ్యతిరేకత ఆ ఓట్లు చీల్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? అయితే అక్కడ ప్రస్తుతం నామినేషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి అయితే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, సేమ్ గౌడవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. దానికి తోడుగా వాళ్ళు వైసీపీలో కూడా కొనసాగుతూ ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు ఈ రోజు నామినేషన్ వేస్తే కొంత వైసీపీకి పడే ఓట్లు మాత్రం చీలే అవకాశం ఉంది. మళ్ళీ టీడీపీకే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా, ఎందుకంటే అందరినీ కలుపుకొని పోకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఆ సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలి, గెలవకపోతే మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మోపిదేవి వెంకటరమణకి ఇప్పటికీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా తీరు మారలేదు. ఆ రెబల్ క్యాండిడేట్స్ వస్తా ఉన్నారు. దాని తోడుగా కొంతమంది పార్టీలోంచి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పార్టీ గెలిపే లక్ష్యంగా ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా అశ్రద్ధ చేస్తే మాత్రం మరొకసారి అక్కడ రేపల్లో సీటు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ ఓడిపోయినప్పటికీ ఆయనకు రాజ్యసభ ఇచ్చారు, అదేవిధంగా మంత్రి పదవి ఇచ్చారు. ఈ రకంగా ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు మరి అక్కడ పార్టీని గెలిపించుకోలేకపోతా ఉన్నారు? ఒకవేళ నమ్మి అక్కడ ఉన్నటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పటికీ అతను ఎందుకు గైడ్ చేసుకోలేకపోతా ఉన్నాడు మోపిదేవి వెంకటరమణ? అదేవిధంగా అతను ప్రజల్లోకి వెళ్లడంలో ఎందుకు స్లోగా వ్యవహరిస్తున్నారు, కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికైనా, ఎందుకంటే కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నారు, ఎందుకంటే ఈవూరు గణేష్ తీరు మార్చుకోకపోతే మాత్రం మరోసారి నష్టపోవాల్సి వస్తుంది. టీడీపీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తీరు మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళకపోతే మాత్రం భారీ నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా స్థానికులు, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా గణేష్ తీరు మార్చుకుంటారో లేదో మాత్రం అర్థం కాని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.